విద్యార్థులని కనిపించిన చోటే కాల్ చేయండి. ఇది ఓ నియంత మిలిటరీ జనరల్ మాట కాదు. ఇది ప్రజాస్వామ్య సర్కారును నడిపించిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నోట నుంచి వెలువడిన ఆదేశం. జూలై 2024లో జరిగిన ఘోరమైన విద్యార్థి తిరుగుబాటును అణిచివేయడంలో భద్రతా బలగాలకు ఆమె ఇచ్చిన ఆ ఆడియో ఆదేశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. బంగ్లాదేశ్లో ఘోర నిరసనల తర్వాత ఆమె ఆ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎక్కడ కనిపించినా కాల్ చేయండి. ఇది ఓ సామాన్య జాతీయ నేత మాట కాదు. ఇది గతంలో 4 సార్లు ప్రధానిగా పనిచేసిన షేక్ హసీనా ఆదేశం. అది కూడా తానే నియమించిన భద్రతా బలగాలకు నిరాయుధ విద్యార్థులపై జరిపే కాల్పుల విషయంలో తీసుకున్న నిర్ణయం. ఈ ఆడియో బీబీసీ ద్వారా ధృవీకరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల వేదికల్ని షాక్కి గురిచేసింది. జూలై 18, 2024న హసీనా ఢాకాలోని తన అధికారిక నివాసం నుంచి చేసిన ఫోన్ కాల్లో ఆమె పదే పదే బలగాలను హెచ్చరించారు. ప్రాణాంతక ఆయుధాలు వాడండని చెబుతుండడం రికార్డైంది. సెక్యూరిటీ అధికారులకు శాంతి భద్రత కోసం ఇచ్చిన ఆదేశంగా కాకుండా శత్రువులపై విరుచుకుపడమని చెప్పినట్టు కనిపించింది. ఆ ఆదేశం అనంతరం ఆగస్టు 5న జత్రబరిలో జరిగిన ఊచకోతలో కనీసం 52 మంది విద్యార్థులు మరణించారు. ప్రారంభంలో సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాల తొలగింపు అనే చిన్న డిమాండ్తో మొదలైన నిరసనలు హసీనా ప్రభుత్వ తీరుతో పెద్దవిగా మారాయి. దాదాపు 1400 మంది తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హసీనాపై అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ ఐసీటీ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలపై విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. హసీనా స్వయంగా భారత్లో ఉండగా ఆమెను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆమె తిరిగి విచారణకు హాజరయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే హసీనాను భవిష్యత్లో బంగ్లాలోకి అడుగుపెట్టకుండా చేసేందుకు యూరప్, అమెరికాలు కుట్ర చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ కోరిక మేరకు బంగ్లాదేశ్లో వచ్చే రోజుల్లో పాలకులు ఉండాలంటే హసీనాను టార్గెట్ చేయాలన్న లక్ష్యం తాజా ఆడియో టేపు విడుదలతో తేటతెల్లమైంది. బంగ్లాలో హసీనా పాలన తర్వాత గందరగోళం నెలకొనడంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. తినేందుకు తిండి కరవై అవస్థలు ఎదుర్కొంటున్నారు.